ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మీ సకలమైన అపవిత్రతను పోగొట్టి నేను మిమ్మల్ని రక్షింతును. మీకు కరువు రానేక ధాన్యమునకు ఆజ్ఞ ఇచ్చి అభివృద్ధి పరుతును. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 29వ వచనము. ప్రియమైన సహోదరి సహోదరులారా, యెహోవాను వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెతుకుడి. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకుని, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకము చేసుకునుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అంతటా జరుగుచున్నవి. భక్తుడి విధంగా అంటున్నాడు, మాకు రక్షణకర్తవైన దేవా, బోధిగంత నివాసులందరికీ, దూర సముద్రం మీదనున్న వారికి ఆశ్రయమైన వాడ, నీవు నీతిని బట్టి భీకర క్రియల చేత మాకు ఉత్తరం ఇచ్చుచున్నావు. బలమునే నడికట్టుగా కొట్టుకున్న వాడే, తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆయన సముద్రముల ఘోషను, వాటి తరంగముల ఘోషను అణచువాడు, జనములల్లరిని చల్లార్చువాడు. నీ సూచక్రియలను చూచి దిగంత నివాసులు భయపడుదురు. ఉదయ సాయంత్రముల ఉత్పత్తులను నీవు సంతోషభరితములుగా చేయుచున్నావు. నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. సహోదరి సహోదరులారా, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమని చింతపడకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతపడకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటికి ఈడు ఆనాటి చాలును. కీర్తనకారుడి విధంగా అంటున్నాడు, ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రం ఒక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు. వారి ప్రాణమును మరణం నుండి తప్పించుటకును, కరువులో వారిని సజీవులుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలిచిచున్నది. ప్రియమైన సహోదరి సహోదరులారా, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మన భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టుకు తను తానే మన కొరకు అర్పించుకొనెను. పౌలు భక్తుడి విధంగా అంటున్నాడు, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమును, అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు. గనుకను మన మనస్సాక్షికి కలవంశము తోచుకున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాసం విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానానికి చేరుదాం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్న దానిని నిశ్చయముగా పట్టుకుందాము. వించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ భాగ్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము దేన్ని గురించి చింతపడక నీతిని, నీ రాజ్యమును మొదటి వెతికే వారముగా ఉండటకు సహాయము దయచేయమని, మా మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయము గలవారమును, నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమునై ఉండి, విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మేము దేవుని సన్నిధానముకు చేరుటకు కృపచూపమని, మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.